నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా వైరల్ ఫీవర్లు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి బారిన జిల్లా వ్యాప్తంగా చాలా మంది సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం తాడ్వాయి మండలం దేవి కలాన్లో అక్కడ ఇద్దరు మృతి చెందినటువంటి ఘటన. మొత్తం నిజామాబాద్ జిల్లాలో మోపాల్ మండలం ఇక్కడ ఉన్నటువంటి కాల్పల్ గ్రామంలో సైతం కూడా చాలా మందికి డెంగ్యూ వాత పడినటువంటి పరిస్థితి, చాలా మంది కూడా ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అసలు ఏం జరుగుతుందనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా తాడ్వాయి మండలం చూసుకుంటే, తాడ్వాయి మండలంలో గత కొన్ని రోజులుగా కూడా అక్కడ వాటర్ మొత్తం అక్కడ ఏదైతే గ్రామ పంచాయతీ వాటర్ సప్లై చేస్తుందో అక్కడ వాటర్ ఇన్ఫెక్షన్ తో చాలా మందికి అక్కడ మొత్తం అస్వస్థతకు గురైనట్టుగా డయేరియా పాలై కూడా చాలా మంది ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేసిందని చెప్పొచ్చు. దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా హరీష్ రావు కామెంట్ చేశారు. ఏం జరుగుతుంది, పట్టణాల్లో అట్లా ఉంటే గ్రామాల్లో ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నారని చెప్పి ఒక వైపు అయినా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. దీనికి సంబంధించి ఇద్దరు మృత్యువాత పడ్డారు డయేరియాతో. మరి డయేరియా ఎంత ప్రమాదకరం అని చెప్పేసి ఈ ఇద్దరు మరణం కూడా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ సైతం కూడా వీళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పురుగు మందు అంటే పొలాలకు పిచికారీ చేసే క్రమంలో కూడా ఆయన మరణించినట్టు కూడా ధృవీకరించారు. ఏదేమైనప్పటికీ కామారెడ్డిలో పరిస్థితి అట్లా ఉంటే, ఇక నిజామాబాద్ విషయానికి వస్తే మాత్రం నిజామాబాద్ కాల్పోల్ సంబంధించినటువంటి తాండాలో అయితే పెద్ద ఎత్తున డెంగ్యూ దుమారం రేపుతుందని చెప్పొచ్చు. చాలా మటుకు గత వారం రోజులుగా ఒకవైపు వర్షాలు మొత్తం వర్షాలు పడుతుండడంతో కూడా అక్కడ పరిస్థితి చేదాడుతున్నటువంటి పరిస్థితిలో కూడా వైద్యారోగ్య శాఖ అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితి. మరి అప్రమత్తం అవుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ గ్రౌండ్ స్థాయిలో చూసే సిచ్యువేషన్ వేరేగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఏదైతే కాల్పోల్ తాండాలో ఉన్నటువంటి ఒక స్కూల్లో మొత్తం ఆ స్కూల్ ఆవరణలోనే ఆ బెడ్ పైన కాకుండా నేలపైన పండబెట్టి కూడా చికిత్స అందిస్తున్నారంటే అసలు ఏంది వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం ఏంటి అనేది కూడా కుట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. చాలా మంది వాళ్ళ ఎవరైతే విద్యార్థులు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి వారిని నేలపైన పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేస్తే ఇది ఎక్కడ వెళ్తుంది? అసలు హాస్పిటల్స్ ఉన్నాయి, మరి ప్రభుత్వం ఒకవైపు గొప్పలు చెప్తా ఉంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందిస్తామని చెప్తే గ్రౌండ్ స్థాయిలో ఇట్లాంటి పరిస్థితి నెలకొనడంతో కూడా మొత్తం ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? మరి ఇట్లాంటి వాతావరణ మార్పులు సహజంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారులు కానీ పర్యవేక్షణ చేయాలి, ముందస్తుగా చర్యలు చేపట్టాలి. మరి ఒకవైపు దోమలు కావచ్చు, ఆ క్రిమికీటకాల వల్ల అయితే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇట్లాంటివి వస్తున్న నేపథ్యంలో ఏం చర్యలు చేపడుతున్నారు? మరి అట్లాంటి చర్యలు చేపడితే మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది అని కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం, జిల్లాకు సంబంధించినటువంటి వైద్యారోగ్య శాఖ అధికారిని ఉన్నారు, మాట్లాడదాం. రాజశ్రీ, ఒకసారి ఫోన్ లో అయితే కాంటాక్ట్ అవుదాం. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రంగా ఇట్లాంటి సమస్య అంతా కూడా జటిలంగా మారుతున్నటువంటి సమస్య. ముఖ్యంగా డెంగ్యూ అంటేనే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడంతో కూడా చిన్నారులకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. దాంతో పాటు ఒక గ్రామం కాల్పోల్ ఉందో, ఈ కాల్పోల్ గ్రామం మొత్తం కూడా సఫర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఏం చెప్తారు? వైద్యారోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తున్నారనే అంశం పైన అయితే ఒకసారి కాల్ అయితే కలుస్తుంది, మాట్లాడదాం. మరి చాలా మట్టుకు కూడా మొత్తం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో మరి ఏం చెప్తారు వైద్య ఆరోగ్య శాఖ అధికారి? మనం ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా చూసుకుంటే, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పాల్ తాండా ఏదైతే ఉందో ఈ తాండాల మొత్తం డెంగ్యూ విలయ తాండం ఆడిస్తుందని చెప్పొచ్చు. చాలా మంది కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో నేలపైన పడుకోబెట్టి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అసలు ఏంటి ఏం ఉద్దేశం మేడం? అట్లా చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత పెద్ద హాస్పిటల్స్ ఉండి అక్కడ అట్లెందుకు పరిస్థితి నెలకొంది మేడం? అదే అయితే అక్కడ యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, అక్కడ మాకు కేసెస్ హై నంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి అక్కడ. అంటే వైరల్ ఫీవర్లు ఉన్నాయి, తర్వాత అందులో కొంతమందికి డెంగ్యూ కూడా పాజిటివ్ వచ్చింది, ఇంకా అట్లా కొంతమందికి టైఫాయిడ్ కూడా ఉంది. ఇట్లా ఈ వర్షాలు ఆ టైంలో ఫీవర్స్ ఎక్కువగా రావడంతో మాకు క్లియర్ గానే అక్కడ వెళ్ళినాం, విజిట్ చేసి వాళ్ళకి మేము జీజీహెచ్ కి కానీ తర్వాత పిఎస్సి కానీ రమ్మని చెప్పి వాళ్ళు లేకుండా వెళ్ళి ప్రైవేట్ కి వెళ్ళిపోతున్నారు, అడ్మిట్ అవ్వడానికి అక్కడ రెడీగా ఉన్నారు. సో అట్లాంటి టైంలో మేము టీమ్ ని అక్కడ వినిపించి ఎక్కువగా రిక్రూట్ చేసి అక్కడికి పంపించి మేము అవుట్ సర్వే చేసుకుంటూ ఫీవర్ కేసెస్ కి
అక్కడ కావాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి, మిగతా అందరికి కూడా మామూలుగా సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అవసరం ఉన్న వాళ్ళకి అన్ని కూడా అక్కడ ఫ్లూయిడ్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా ఇంటీరియర్ ఉంది అది. పిఎస్సి నుంచి 25 కిలోమీటర్స్ ఉంది అది. తండా, కల్పోల్ తండా మొత్తము చాలా ఇంటీరియర్ ఉంది. రోడ్డు కూడా అది అంత దూరంగా ఉంది. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది. దాని వల్ల అక్కడికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. అంతకుమించి వేరే ఉద్దేశం ఏమి లేదు. వాళ్ళని పంపించినాము, చెప్పినాము. అట్లనే మైల్డ్ గా ఉన్న వాళ్ళకి పిహెచ్ లో ఉండి మేము వైద్య సేవలు అందించడానికి మేము మొత్తం ప్లానింగ్ తో చేసుకున్నాం. కానీ ఒక అంబులెన్స్ కూడా పెడుతున్నాను. తర్వాత అట్లయినా హోమో కూడా వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాము. కానీ వాళ్ళు ఎవరు రావడానికి ముందుకు రాలేదు. అక్కడ చూసి పరిస్థితిని చూసి మేము అక్కడ అంగన్వాడీ సెంటర్ ఉంది, అక్కడ పక్కనే చిన్న తరగతి రూమ్ ఉన్నది. స్మాల్ విలేజ్ అది. మనం 540 పాపులేషన్ ఉన్న విలేజ్ అది. సో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, జరుగుతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు, మొన్న కలెక్టర్ గారు కూడా వచ్చారు. నేను 3 సార్లు విజిట్ చేస్తున్నాను. మా డిఎంఓ గారు, డిఎస్ఓ గారు అందరు కూడా మేము ఫిట్నెస్ గా చేస్తున్నాము. మేడం ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ వాతావరణ మార్పులు చాలా రోజులు అంటే దాదాపుగా ఒక 4-5 రోజుల నుంచి అయితే మొత్తం ఆకాశం అంతా కూడా మేఘవ్రతమైంది. మొత్తం ఒకవైపు వర్షాలు సైతం కురుస్తున్న నేపథ్యంలో ఇటు మొత్తం కంబైన్డ్ గా మీ ఇక్కడ మున్సిపల్ కావచ్చు, ఇక్కడ వైద్యాధిక శాఖ కావచ్చు, వీళ్ళంతా కూడా మొత్తం కంబైన్డ్ గా సమిష్టి కృషిగా ముందుకెళ్తే ఇట్లాంటి సమస్య అసలు తలెత్తని పరిస్థితి. మీరు హాస్పిటల్లో అక్కడ పిఎస్సి కావచ్చు అక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు మరి అక్కడ తరలించకుండా నేల మీద పెట్టి వైద్యం చేయడం ఇది అంబులెన్స్ ఇప్పుడు కూడా చూస్తే అక్కడ అంబులెన్స్ ఉన్నది. వాళ్ళు అక్కడికి రావడానికి రెడీగా లేరు. ఇంకా వాళ్ళు ప్రైవేట్ కి వెళ్ళడానికి, కొంచెం ట్రైబల్ ఏరియా ఉంది అది, వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ కి వెళ్ళడానికి మొక్కు చూపుతున్నారు కానీ ఇక్కడ గవర్నమెంట్ కి రావడానికి చూపట్లేదు. ఇంకా అక్కడే ఫ్లూయిడ్ అనేసరికి కూడా అంటే మేము అందరికి పెట్టట్లేదు, అవసరం ఉన్న వాళ్ళకి పెట్టి అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది. అది మళ్ళీ తర్వాత షిఫ్ట్ చేస్తున్నాము. తగ్గి ముఖం పట్టింది, ఇప్పుడు కంట్రోల్ లో వచ్చింది. ఈ రోజు ఇద్దరికి మాత్రమే ఆర్డిటి పాజిటివ్ అంటే మనకు తక్కువ మంది పేషెంట్లు వచ్చినారు. సో ఏదైతే కోర్స్ ఉందో వాళ్ళకి ఆ కోర్సు ట్రీట్మెంట్ అన్నది అవుతుంది. షిఫ్ట్ చేస్తున్నాము మేము. అది మేడం మొత్తం కన్వీనియన్స్ కోసం మాత్రమే అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు రావడానికి రెడీ లేదని మాత్రమే పెట్టడం జరిగింది. ఓకే, మొత్తము ఇప్పుడు మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అసలు డెంగ్యూ కేసులు ఎన్ని నమోదైనట్టుగా, ముఖ్యంగా కాల్పులు సంబంధించి ఎంతమంది సఫర్ అవుతున్నట్టుగా మీరు మీ పరిశీలన తేలింది? కాల్పుల్ ఫీవర్ కేసెస్ మనకు అరౌండ్ 50 కేసెస్ వచ్చినాయి. కానీ అందులో 90 మెంబర్స్ కి డెంగ్యూ పాజిటివ్. 50 మొత్తం 50 మేడం నమోదైన కేసులు 50. ఓకే, దాంట్లో ఇప్పుడు ఎంతమంది కోలుకున్నారు, ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? అందరూ రికవర్ అయినారు. యాజ్ అండ్ టుడే నలుగురు మాత్రమే అడ్మిట్ అయి ఉన్నారు. ఒకరు జీజీహెచ్ లో, 3 ప్రైవేట్ లో. మేడం వాళ్ళు ఏంటంటే ఆ కాల్పోల్ తాండా మొత్తం సిటీకి దూరం ఉండడం ఒక ఎత్తు అయితే, అక్కడ చాలా మట్టుకు కూడా రాత్రి అంటే ఇప్పుడు ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారంట కొన్ని క్యాంప్స్ కూడా అరేంజ్ చేశారు మీరు. అక్కడ ఆ క్యాంప్స్ అరేంజ్ అయిన తర్వాత కూడా దాదాపు 10 నుంచి 11, 12 గంటల వరకు కూడా ఇట్లాంటి ఫీవర్ రావడము, రాత్రికి రాత్రి ఇట్లాంటివి చాలా కూడా రేజ్ అవుతున్నాయట. మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ కాస్ట్ ఇచ్చినా కూడా అక్కడ ప్లేట్లెట్ ఇబ్బంది తలెత్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఇందులో ఇంత మందిలో ఎవరు కూడా ప్లేట్లెట్స్ తగ్గినాయి కానీ మళ్ళీ అందరూ కూడా రికవర్ అయినారు. ఒక పేషెంట్ కి ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగినది. అది కూడా మనకి జీజీహెచ్ లో అవైలబుల్ గా ఉంది. అయితే అంటే ఫీవర్ అక్కడ చాలా విపరీతమైన దోమలు ఉన్నాయి. దోమలు చాలా విపరీతంగా ఉన్నాయి. మేము స్ప్రేయింగ్ యాక్టివిటీ, ఫాగింగ్ యాక్టివిటీ అది కూడా మళ్ళీ తర్వాత అవేర్నెస్ కూడా వాళ్ళకి చెప్పడం, ప్రతి ఇంటింటికి కూడా తిరుగుతూ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్ అవుతూ ఉంది అది. సో అది స్ప్రే యాక్టివిటీ అవుతుంది. అలాగే దాంట్లో మనకు ప్రెషర్ పంప్స్ కూడా మేము పర్చేస్ చేసి మళ్ళీ కూడా దాంట్లో కూడా మేము స్ప్రేయింగ్ యాక్టివిటీ చేస్తున్నాము. ఫాగింగ్ కూడా అవుతుంది కంటిన్యూస్ గా. ఓకే, అంటే ఇది కోఆర్డినేషన్ తో చేయాల్సిన పని. కేవలం వైద్య ఆరోగ్య శాఖ కాదు, అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి, వాళ్ళే ఫాగింగ్ చేయాలి. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది. ఎందుకంటే తాండాలంటేనే వెనుకబడ్డ ఆ గ్రామాలు, అవన్నీ తాండాలు సిటీకి చాలా దూరంగా ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళు మొత్తం సిటీకి రావాలంటేనే టైం కూడా పడుతుంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటివి కూడా అంటే ఇది ఒకరికి వస్తే వాళ్ళ ఇంట్లో కూడా అట్లా మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా వస్తుంది కదా. అట్లాంటి సిచ్యువేషన్ లో మరి ఇంకా ఈ తాండానే కాకుండా చాలా వెనుకబడినటువంటి తాండాలు ఉన్నాయి. వాటిపైన మీరు అసలు ఈ వైద్యారోగ్య శాఖ తరఫున ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మొత్తం అన్ని విలేజెస్ కి మేము మ్యాపింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క విలేజ్ కి ఆశాలను, ఏఎన్ఎంలను కూడా ట్యాగ్ చేసేసి వాళ్ళ ఏరియాలలో ఫీవర్ సర్వే చేస్తున్నాము. అట్లనే వాళ్ళకు డ్రై డే గురించి వీక్లీ వన్స్ ఒక రోజు డ్రై డే చేయాలని చెప్పేసి కూడా
వాళ్ళకి అవేర్నెస్ చెప్పడం జరుగుతుంది. కానీ కాకపోతే వాళ్ళు మొత్తం ఇంటీరియర్ గా ఉన్నారు. ఎట్లాంటి నెట్వర్క్ కూడా సరిగ్గా లేని పరిస్థితి వాళ్ళకు. అట్లాంటి ఐఈసీ యాక్టివిటీస్ వాళ్ళకు ఎక్కువగా తెలియదు. తర్వాత వాళ్ళు ఇట్లా ఏంటంటే మందులు తీసుకుంటున్నారు, మందు పనికి వెళ్ళిపోతున్నారు. అట్లాంటి వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. అన్ని విలేజెస్ కూడా మేము సర్వే చేపిస్తున్నాము. ఇంకా నేను ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ లో ఇస్తున్నామండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా వైద్య శాఖ అధికారి రాజశ్రీ చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎందుకంటే ఏదైనా సమస్య తలెత్తినప్పుడే ఎవరైనా వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అవుతున్నటువంటి సిచ్యుయేషన్ మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆ తాండాలో వాళ్ళ కాలనీలో చాలా మంది, ఆ తాండాలో ఉన్నటువంటి నివసిస్తున్న చాలా మంది పీపుల్స్, అక్కడ వాళ్ళకు ఒకరికి ఏదైనా స్టార్ట్ అయిందంటే దాదాపుగా కూడా ఊరు మొత్తం కూడా అది ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు వైద్య ఆరోగ్య శాఖ కూడా వెళ్ళి అక్కడ క్యాంపులు నిర్వహించారట. బట్ అక్కడ స్కూల్లో ప్లేస్ ఉంది అని చెప్పేసి ఆ స్కూల్లో మన సెలవులు పెట్టుకుంటూ ఆ వీడియో చూస్తేనే చాలా బాధాకరం అని చెప్పొచ్చు. మరి ఏదైనా నేలపైన పడుకోబెట్టి వైద్యం చేయడం ఏంటండి? ఏదైతే వర్షాకాలం ఉందో వర్షాకాలంలో ఇట్లాంటి వ్యాధులు ప్రబలుతాయి, అంటు వ్యాధులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన ఇప్పటికే కలెక్టర్ సైతం కూడా మొత్తం పర్యవేక్షణ చేస్తూ కూడా అధికారులకి మొత్తం అంటే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటి ప్రబలకుండా విలేజ్లన్నీ కూడా చూడాలి, దీనిపైన మానిటర్ చేయాలని చెప్పేసి వివిధ శాఖలకు చెప్పిన పరిస్థితి అయినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. మొత్తానికి డెంగ్యూ కేసులు చాలా గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో నిజామాబాద్ జిల్లాలో, దాంతో పాటు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చాలా మంది వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీలు కావచ్చు, అక్కడ వాళ్ళు రిఫర్ చేయడము, ప్రైవేట్స్ వాళ్ళు కూడా కాసులో వర్షం అయితే కురిపిస్తా ఉంది. ఒకవైపు దోచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం పారిన ప్రైవేట్ ఆసుపత్రులకి ఈ రోజు వెళ్ళిరంటే అక్కడ జేబులు కూడా గుల్ల కావాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ లో మరింత వైద్యాధికారులు మరింత చొరవ చూపెట్టాలి. ఇది ఒకటే గ్రామం కాదు, జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలు ఇట్లాంటి సిచ్యువేషన్ లో రాకుండా కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకవైపు కామారెడ్డి, ఒకవైపు నిజామాబాద్ లో కామారెడ్డిలో డైరియా కలకలం, నిజామాబాద్ లో డెంగ్యూ కలకలం, ఈ రెండు కూడా అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం మరింత చొరవ చూపట్టాలి. మరి గ్రామాలని కూడా ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేస్తూ దోమలను నిల్వలేకుండా కూడా చూస్తూ ఇవన్నీ కూడా ముందుకెళ్తే మరింత ఇట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పి చాలా మంది అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి పరిస్థితి రాకుండా కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.